కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది అందరికి మనం చాలా రెగ్యులర్ గా కోట్ చేసే బైబిల్ వర్డ్స్. అయితే ఇక్కడ పౌలు రాసినప్పుడు ఇది నశించుచున్న వారికి వెర్రితనము అంటున్నాడు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు. రక్షింపబడుచున్న మనము వేరే, రక్షింపబడి ఉన్న మనము అనేది వేరే. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు, అది వాడుతున్నాడు పౌలు అక్కడ. రక్షింపబడి ఉన్న మనకు అని అంటే గ్యారంటీ రక్షణ పొందినవు కాబట్టి మనకు అది దేవుని శక్తిగా పనిచేస్తాను. నశించుచున్న వారు అని అంటాడు, రక్షింపబడుచున్న వారు అంటే మన రక్షణను కొనసాగించాలని. రక్షింపబడుచున్న మనము రక్షింపబడకుండా ఏర్పరచబడిన వారు సహితం మోసపరచినట్లు వాడు భ్రమపరచు ఆత్మను పంపిస్తాడు అంటే. సెకండ్ కమింగ్ ముందర జరిగే ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఏంటంటే ఆయనను ఏర్పరచుకున్న వాళ్ళు కూడా ఆయన విరోధంగా తయారవుతారంట. రక్షింపబడుచున్న మనం అంటే రక్షింపబడుచున్న ఇంకా పర్ఫెక్షన్ లోకి రావాలన్నమాట. ఆ రక్షణని కాపాడుకోవాలి. పౌలు కూడా సేవంతా చేసినాక లాస్ట్ అంటాడు కదా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా అంట. సో రక్షణను కూడా మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ మనకు ఉచితంగా అవైలబుల్ ఉన్నది, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. రక్షింపబడడానికి ఎటువంటి అవకాశం ఉందంటే శిలువ మీద దొంగ. ఇప్పుడు శిలువ ధ్యానంలోకి ముందుకు వెళ్తాం కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఒకసారి రక్షింపబడుచుండడానికి అవకాశం ఇద్దరికి కలుగుతుంది, కానీ ఒక దొంగ దానికి రక్షింపబడే అవకాశాన్ని తీసుకుంటాడు. లక్కీగా వానికి ఇప్పుడు టైం లేదు అక్కడనే, తర్వాత ఎంబడి నెక్స్ట్ మూమెంట్ చనిపోతాడు. కాబట్టి మళ్ళీ ఆయన నాతో కూడా పరదేశులు ఉండు అంటే ఉంటాడు. సో మనం కూడా రక్షింపబడ్డాక మరి మనం వెంటనే చనిపోలేదు, దేవుడు కొంత టైం ఇచ్చిండు. సో శిలువ మీద దొంగ, వాడు దొంగ కాబట్టి మనం మంచోళ్ళం అనుకోవడానికి లేదు. వాడికి రక్షణ ఎంత పవర్ఫుల్ అవసరంగా మనకు కూడా అంతే అవసరం. మారు మనసు పొందినాము, రక్షణలోకి వచ్చినాము, యేసయ్య శరీరం రక్తం తీసుకుంటున్నాము, రక్షింపబడి ఉన్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ రక్షింపబడుచున్నాము అనే ఆలోచన విధానం లేకుంటే మనల్ని వాడు మోసపరుస్తాడు అనమాట. మోసపరిచే ఆత్మ ఏం చేస్తుంది, రక్షింపబడుతున్నప్పుడు రక్షణని ఎట్లా కొనసాగించాలనేది మనకు సెకండ్ కమింగ్ గురించి ఎక్కువ రాయబడ్డ తెస్సలోనిక 2వ పత్రికలో ఉంటది. సెకండ్ కొరింథియన్స్ దాంట్లో 2వ అధ్యాయంలో రాయడం ఇదే రాస్తాడు. ఇట్లా సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చుతున్నదని ఆత్మ మూలమైన మాట వలన మా ఇద్దరు నుండి వచ్చినదని చెప్పిన పత్రికలను ఎవరైనా చెప్పిన వలన మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దని బెదరకుండవాలని అని రాస్తున్నారు. అప్పుడే యేసయ్య వస్తున్నాడు అని నమ్మేటట్టు ఫస్ట్ సెంచరీలో కూడా ఉంటుంది, పౌలున్న కాలంలో కూడా ఉంటుంది. రాకడ త్వరగా ఉన్నదని మనం ఇప్పుడు ఎన్నో సూచనలు చూస్తున్నాం. అటువంటిప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ కావాలన్నప్పుడు దాంట్లో రాస్తున్నారు అనమాట. రక్షణని రక్షింపబడుతున్న మనం రక్షణని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా రక్షణలో ఎదగాలంటే అది 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాకడం అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన రాసిన దుర్నీతితోను వాడు సూచక క్రియలు చేసి ఎట్లా మోసపరుస్తాడో అబద్ధ క్రీస్తు దాని గురించి రాసింది అనమాట. వాడు మోసపరచు ఎటువంటి వాళ్ళని పరుస్తుంది అంటే నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక. ఈరోజు మనం ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం అదనమాట. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోవడం వల్ల మనం దుర్నీతి సాగిపోతాం అన్నమాట. రక్షింపబడని వారికి ఎట్లా రక్షింపబడకుండా ఉంటారో రాసిందనమాట. ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు రక్షింపబడుతున్న యోహాను సువార్తలు అందరికీ తెలిసినవి. కానీ అట్లా రక్షణ నుంచి దూరం పోయేటోళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు సత్యమును బట్టిగా సత్య విషయమైన ప్రేమను అవలంబించరు అని. ఆ ప్రేమ ఏందో తెలుసు వాళ్ళకు, కానీ దాన్ని అవలంబించాలి. దే డోంట్ ప్రాక్టీస్ ద డివైన్ లవ్ విత్ విచ్ దే వర్ రిడీమ్డ్. ఈ పరిస్థితులు మన కాలంలో కూడా. అందుకే మనకున్న క్వాలిటీస్ అలా సత్యాన్ని ప్రేమించాల్సిన, సత్య విషయమైన వాటిని ప్రేమించాల్సిన అవసరం ఉన్నది. ట్రూత్ ని మనం ప్రేమగా చూడాలి. దెర్ ఇస్ ట్రూత్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియని మనిషి లేడని. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏది సత్యం ఏది అసత్యం అని. మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నకి మాత్రమే అర్థం కాదు, కానీ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ మూడిట్లో నార్మల్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏది సత్యం ఏది అసత్యం తప్పక తెలుస్తాను. కానీ దాన్ని అవలంబించడానికి వారి మనస్సు ఒప్పుకోదన్నమాట. కన్వీనియంట్ థింకింగ్ స్టార్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు సత్యాన్ని తెలుసు సత్యమే, కానీ అట్లా చేయడం అవసరం కాదు. సంఘంలో కూడా క్రమం ఉండాలని తెలియనోడు, సేవకు సమర్పించుకున్న సేవకులకు తెలియదు సంఘం ఎట్లుండాలి. కానీ అది సత్యం తెలుసు వాళ్ళకి. ఇట్లా చేయాలి, ఇట్లా చేయకపోతే మనకి ఎట్లా కష్టం, దేవుని మీద దేవుడు మనల్ని ఇష్టపడాడు కదా. కానీ అది ఫాలో కావడానికి దెర్ ఇస్ సమ్ రియాలిటీ అని మనం ఒక సైతాన్ చేసే అబద్ధం వాడు చేసే పనులు అట్లనే ఉంటాయి. చూడండి 9వ వచనం తర్వాత కిందికి వస్తే 10వ వచనం నుండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించుటందును, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు శిక్షావిధి పొందుటకై అబద్ధం నమ్మనట్లు మోసము చేసే శక్తి దేవుడు వారికి పంపినాడు. మోసం చేసే శక్తి వాళ్ళ మీద పంపినారు. ఈ విషయాలన్నీ కూడా మన లోపల జరుగుతాయి. సో దెర్ ఈస్ ట్రూత్ అని అందరికీ తెలుసు. అవుట్ సైడ్ ట్రూత్ దెర్ ఈస్ అ రీజన్ అని చెప్పేసి మోసపరిచే అన్ని లాజిక్లన్నీ తీసుకొని వచ్చేసి ఎట్లున్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడని అనుకుంటున్నాం. రక్షింపబడుచున్న మనకు అవసరం ఉంది, సత్యమే అవసరం మనకు. కానీ సత్యాన్ని పట్టుకోగలిగిన కూడా నిజంగా రక్షణ పొందుతాం. లేకపోతే ఇట్లా భ్రమపరచులు వచ్చి సైతాను ఆఖరికి అందరినీ పక్కకు పడేస్తాం. సో సంఘంలో కానీ విశ్వాసంలో కానీ మనం ఎదిగేటప్పుడు ఎంతవరకు ఎదగాలంటే మనం సత్యాన్ని అవలంబించాలి. సత్యాన్ని అవలంబించుకుంటూ పోయినప్పుడే మనము దేవుని సత్యం మన లోపల రివీల్ అవుతుంది. సో ఆ విషయం వచ్చేటప్పటికి ఇదే పరిస్థితి ఇశ్రాయేలీయుల చరిత్రలో పోయినప్పుడు కూడా. ఇశ్రాయేలీయులు కూడా చాలా కన్వీనియంట్ గా వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళకి తెలిసి దేవుడు రక్షించిందని. ఆమోసు గ్రంథం ఉంటుంది. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. 40 సంవత్సరములు అరణ్యములో నిన్ను నడిపించి తినే కదా, మరియు మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలు గాని యువస్తుల్లో కొందరిని నాకు నాజీరులుగా నియమించి తిని అంటారు. నాజీరులు అంటే ఏర్పరచుకుంటారు స్పెషల్ గా. వాళ్ళని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు చేసే పని ఎంత భయంకరంగా ఉంటుంది అక్కడ ఆమోసు గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే 5వ అధ్యాయం ఉంటుంది. 5వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది. న్యాయమును అన్యాయముగా మార్చి నీతి నేలను పడవేయి వారులారా. న్యాయాన్ని అన్యాయంగా మార్చి నీతిని నేలను పడవేయి వారు. ఇశ్రాయేలీయులను 40 ఏళ్ళు నడిపించినాం కదా, నడిపించినాక మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు కదా అని ఆమోసు ఒక షార్ట్ టర్మ్ లో భయంకరమైన పవర్ఫుల్ ప్రాఫెసీ చెప్తారు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏర్పరచబడతారు. 40 సంవత్సరాలు రక్షింపబడి ఎర్ర సముద్రం దాటి వచ్చింది కదా, మిమ్మల్ని రక్షించిన దేవుని నీతిని స్థాపించకుండా దుర్నీతిని వాళ్ళు స్థాపిస్తూ ఉంటారు. దే నో వాట్ ఈస్ ట్రూత్, బట్ దే ప్రిఫర్ టు బి ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ట్రూత్ అని. 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం, ఉపద్రవ దినము బహుదూరముగా ఉండదని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించరు అని. ఆ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకొని అక్కడ న్యాయానికి అన్యాయం, సత్యాన్ని అసత్యంగా, న్యాయాన్ని అన్యాయంగా చేస్తూ ఉంటారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు చేసిన దేవతలు ఉంటారు. మళ్ళీ సేమ్ అదే 6వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. న్యాయమును ఘోరమైన అన్యాయముగా, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఎందుకు దేవుడు సైన్యము లేకపోతే యెహోవా సెలవిచ్చేది అనగా ఇశ్రాయేలీయులు వారు
నేను మీ మీదకి ఒక జనమును రప్పించుకుని వారు వచ్చి పని చేస్తారు. సేమ్ అట్లా ఇంకొక దగ్గర వచ్చినప్పుడు కాబట్టి ధనస్సు పట్టణము అవతలి భూమిని చేరువని పోయబోదు అని యెహోవా మీ దేవతను మొలుపు గుడారం పెట్టుకుని విగ్రహములకు పీఠమును స్థాపించింది. అది సీట్ ఆఫ్ పవర్ అని అది విగ్రహాలకు పెట్టి వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళని నిలబడుతుంది. మళ్ళా ఇక్కడ కూడా వచ్చినప్పుడు నిలబెట్టిన ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ కూడా సేమ్ జరుగుతుంది. ఈ టైంలో ఆమెకు ప్రయత్నించాలని తెలుస్తాడు. పశువుల కాపరి పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. అక్కడ ఉన్న ఆ సమాజంలో ఆయన ఎఫెక్ట్ ఇచ్చే పంచుతారు. కానీ దేవుడు చెప్తారు దేవుడు నో మ్యాటర్ బాగుంది ప్రవర్తించి ఇట్లా చేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు మళ్ళీ ఒకవేళ మంచిగా రిపెంట్ అయితే ఏం చేస్తారని మన దేవుడు ఆలోచన చివరిని ఉంటుంది. ఈ ప్రామిస్ మనకి ఇప్పుడు అవసరం అన్నమాట. ఎంతమంది సత్యానికి నిలబడ్డప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేసి మళ్ళీ హిస్టరీ చేస్తా ఉంటాడు. అది ఆమెస్ చివరిగా అధ్యాయం 9 11 వచ్చింది. పడిపోయిన దావీదు గుడారాన్ని అది లేవనెత్తు తన వీడను బాగు చేసి దాని పోయిన చోట్లని బాగు చేస్తూ ఎదురుని చూస్తున్న నా నాన్నని ధరించిన అందరినీ నాన్న ప్రశంసిస్తూ పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టేసింది. రాబోయే దినంలో పోయేవాడు దున్నువాడు వెంటనే వస్తుంది అంటే దున్నులో ఎందరో మన పంట హార్వెస్ట్ వస్తుంది. అంత ఫాస్ట్ దేవుడు చూపిస్తున్నారు. ముఖ్యమైన చల్లి వారు వెంటనే ద్రాక్ష పండు తొక్కువారు వస్తారు. అంత త్వరగా పండిస్తా అంటారు. సో దేవుడు ఎంత ప్రాస్పర్ చేస్తాడో చెప్తున్నారు. కానీ దాన్ని ఎటువంటి అంటే మనము ఆ కీటను స్థాపించకుండా వాటిని పగలగొట్టాలి. అసత్యాన్ని సత్యాన్ని దుర్మార్గం మంచి మార్గాన్ని దుర్మార్గంగా చూపించుకొని వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిని వేయగొట్టాలి. ఇది నేను పర్సనల్ గా చూసుకుంటే మన లోపల రక్షణ కాపాడుతుంటే సాతాను ఫాల్స్ హుడ్ తయారు చేస్తూ ఉంటాను. సత్య మార్గం సత్య విషయమైన ప్రేమ లేకుండా చేస్తాం. మనం సత్య విషయమైన ప్రేమ లేని ఇంకొక ప్రేమ డెవలప్ అవుతా ఉంటాం. అదే ప్రపంచం అయితే మనం చూపించాం రకరకాలు. వాలంటైన్స్ డే 14వ తారీఖు ఆరోగ్యంతో మనం శ్రమలు చేసే శుభని శ్రమల గురించి మాట్లాడుతాం. ప్రపంచం అంతా ప్రేమ మార్కెట్ తీస్తాం. ఫాల్స్ లాగా సత్యానికి లేకుండా అవుట్ సైడ్ ట్రూత్ దేర్ ఇస్ నో లవ్. అట్లా లేని ప్రేమ సహోదర ప్రేమ అని చెప్తాను. మనం చేసే కపట ప్రేమ దేవుడు దాన్ని ఇష్టపడడం. అట్లా చేసి మీరు న్యాయం చేసి అన్యాయం స్థాపిస్తున్నారు. అందుకని సత్య విషయం లేని ప్రేమ అందుకని రక్షణను కాపాడుకుంటూ రక్షించబడుతుందని మనం ఎందుకంటే రక్షించబడుతున్నప్పుడు చివరి విధానాలు వచ్చినప్పుడు రక్షించబడుతుంటే మనం భక్తులను చేస్తాం. అందుకని సులువైన గురించిన వార్త ఎంత ముఖ్యమంటే ఈశ్వరుడు అది సత్య విషయమైన ప్రేమని ఈశ్వరు సులువైన చేస్తారు. నథింగ్ ఫాల్స్ ఆ సులువైన మనం రిప్లికేట్ చేయాలి మన జీవితంలో. అందుకే సత్య విషయం లేకుండా ఏమైనా చేస్తున్నామంటే దాని కాన్సిక్వెన్సెస్ తప్పకుండా ఉంటుంది. అందుకని సహోదరులతో నిరవరంగా ఎందుకుంటారు అంటే ఈ ప్రేమనే ఉంచాలి. అటువంటిప్పుడు దేవుడు సరి చేసుకుంటూ పోతా ఉంటాడు. అప్పుడు న్యాయం స్థాపించబడుతుంది. సో అన్యాయాన్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకు నష్టం జరుగుతుందని 2 Thessalonians చెప్తున్నాను అనమాట. అక్కడ వచ్చిన చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పేతురు కూడా దాని గురించి బాగా ఎక్స్ట్రీమ్ రాస్తాను అన్నమాట. ఏమన్నా పేతురు రాసింది ఎట్లుంటుందంటే పేతురు రాసిన మొదటి పత్రికలో రాస్తారు 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకున్నది. సహోదర ప్రేమ కలిసినప్పుడు సత్య విషయమైన సత్యమునకు విధేయులవుట చేత
సో సత్యానికి విధేయులు కాకుండా ఈ సహోదర ప్రేమను ఎగ్జిబిట్ చేద్దాం అనుకుంటే అక్కడ మనం దెబ్బపడుతుంది. దట్ ఇస్ వేర్ వి లూజ్ అవర్ శాంక్టిటీ అన్నమాట. అట్లా పోయినప్పుడు డీవియేట్ అయిపోతా ఉంటాం. మనం అనుకున్నట్టు చూస్తామా ఇప్పుడు లాంగ్ రేంజ్ ఫైర్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. రన్నింగ్ చేసేటప్పుడు అడవిలో పోయేటప్పుడు కూడా మనం 1 డిగ్రీ తప్పు పోతే మనం డెస్టినేషన్ పోయే లోపల 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మనం అనుకున్న టార్గెట్ ఒక్కడ ఉంటుంది, మనం రీచ్ అయింది ఎక్కడ ఉంటుంది. మనం ఒక దగ్గర మోరీ చూస్తే ఇంకో దగ్గర తగులుతుంది. విశ్వాస యాత్ర మనం ఎక్కడ పోతున్నామో దాని డైరెక్షన్ కొంచెం మారిపోతే పోతా ఉంటే అది దూరం అయిపోతుంది. ఆఖరి ఫైనల్ విల్ రీచ్ ఎ ప్లేస్ వేర్ వీఆర్ నాట్ సపోజ్ టు రీచ్. అందుకని అక్కడ ఖచ్చితంగా అంటాడు. అందుకని ఎందుచేత సత్యము నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారు శిక్షావిధి పొందటకై అబద్ధమును నమ్మకం మోసం చేయ శక్తిని దేవుడు వారి మీదకి పంపి ఉన్నారు. అది అంత్యకాలంలో చివరి దినాల్లో జరుగుతుంది. సో ఆ మోసం చేయబడే శక్తి వాళ్ళు ఉంటుంది. వాళ్ళతోటి మోసం చేస్తూ ఉంటారు. దాన్ని నమ్మేటోళ్ళు నమ్ముతుంటారు. నమ్మేటోళ్ళ గురించి రాసినప్పుడు నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతారు. కాబట్టి ఉదయకాలంలో మనం దేవుని ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు అది సత్య విషయమైన ప్రేమ కాబట్టి మనము కూడా అదే ప్రేమను మనం అవలంబించాల్సిన అవసరం. మన సహోదరుల మీద చూపించే ప్రేమ కూడా ఇదే బేస్ కావాలని పౌలు తెస్సలోనిక పత్రికలో రాస్తున్నాడు. కొరింథీ పత్రిక కూడా అదే రాస్తున్నాడు. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనము రక్షింపబడుచున్నాం అనే మైండ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు అభ్యాసం కరెక్ట్ చేస్తున్నాం. సత్య విషయమైన వాటి మీద మనకు ఆసక్తి కలుగుతుంది. అప్పుడు వాటితోటి జరిగే క్రియలు సత్క్రియలు అంటారు. అందుకనే అన్యాయాన్ని న్యాయం చేసేటోళ్ళు ఉంటారు, దుర్మార్గం పోయేదాన్ని కరెక్ట్ అని చేసేటోళ్ళు ఉంటారు. ఇది అబ్సల్యూట్ ట్రూత్ అంటే సత్య విషయమైనది ట్రూత్ అని మనం నమ్మచ్చు. కాబట్టి దేవుని కొరకు మనం చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని అదే మార్గం తీస్తారు. యేసయ్య చెప్పిన మార్గం అంతే. అందుకని అది ఇరుకు మార్గం అంటాడు, కానీ నేనే అదే మార్గం. సో దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ రూట్ అన్న. అందుకని ఇరుకు మార్గం ఉన్నప్పుడు డీవియేట్ కానీ ఉండదు. యూ గో స్ట్రైట్ అంతే. అక్కడ ఏం డీవియేట్ కానీ కావాలి. అదే విశాల మార్గం ఉన్నప్పుడు ఎక్కడో దేవుని మార్గం ఖచ్చితంగా స్టడీగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. దాంట్లోకి డీవియేట్ కావడం మళ్ళీ ఏదో రీజనింగ్ ఇచ్చుకుంటూ పోతా ఉంటాం. అప్పుడు రక్షింపబడుచున్న మనము రక్షింపబడుచు వాడు సత్యంతో దూరం చేసుకుంటూ పోయి అబద్ధములు భ్రమపరిచి వచ్చి వాడు గొప్ప గొప్ప సూచక క్రియలు చేసి రక్షింపబడుచున్నాము. రక్షింపబడడానికి ఏర్పరచబడిన అందరినీ దూరం చేస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలని ఒక సీరియస్ మైండ్ అనేది ప్రతిసారి ఉండాలి. అదొక వీఆర్ అన్స్టేబుల్ ఇన్ సాల్వేషన్ అనే ఒక భయం ఉన్నప్పుడు దేవుని మీద భక్తి కలుగుతుంది. దేవుడు నేను భ్రష్టుని అయిపోతానేమో అని భయం లేకుండా కేర్లెస్ గా ఉంటే ఏమైతే ఎట్లున్న దేవుడు నన్ను రక్షించడం అయిపోయా మంచి ఎట్లున్నా నడుస్తా అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ దట్ కేర్లెస్నెస్ సైతాన్ మనం దూరం చేస్తుంది. అప్పుడు అన్యాయపు పీఠములను తయారు చేస్తాం. వి క్రియేట్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఇంజస్టిస్. అక్కడ అందుకని అన్యాయం జరుగుతాం మన జీవితాలలో కానీ సంఘములో కానీ లోకంలో కానీ అన్యాయము ప్రబలుతుంది, అన్యాయం నడుస్తుంది. ఎందుకంటే ఇటువంటి డీవియేట్ అయిన విశ్వాసాలందరూ ఎక్కువైతా ఉంటే అక్రమాలన్నీ విస్తరిస్తాయి. కాబట్టి అటువంటి అక్రమాలను మనం ఎదిరించాలంటే ఫస్ట్ మన లోపల అక్రమం రావాలి. అందుకనే విశ్వాస విషయంలో మనం చేయాల్సిన అభ్యాసం ఖచ్చితంగా సత్య విషయమైన అనుభవం డెవలప్ చేస్తున్నాం. దేవుడి చిన్న కొద్ది ఆలోచన దేవునికి వందనాలు చెల్లించున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు.